టెట్ ప్రీవియస్ క్వశ్చన్ పేపర్లో నుంచి క్వశ్చన్ నెంబర్ 105 మ్యాథ్స్ క్వశ్చన్స్ డిస్కస్ చేస్తున్నాం. ఇఫ్ ఆల్ఫా బీటా గామా ఆర్ జీరోస్ ఆఫ్ ద పాలినామియల్ 2x³ - 5x² - 4x + 8, దెన్ ఆల్ఫా బీటా గామా జీరోస్ అని ఈ పాలినామిక్ ఇచ్చినాడు. మనము సమ్ ఆఫ్ జీరోస్, ప్రోడక్ట్ ఆఫ్ సమ్ ఆఫ్ టూ జీరోస్, తర్వాత ప్రోడక్ట్ ఆఫ్ జీరోస్ అవి చూడాలి. ఈ ఈక్వేషన్కి జనరల్ ఫామ్ తీసుకున్నామంటే ax³ + bx² + cx + d వస్తుంది. ఇప్పుడు ఈ ఇచ్చిన ఈక్వేషన్కి ఈ జనరల్ ఫామ్తో ఈక్వేట్ చేస్తే ఏ వచ్చేసి 2 అవుతుంది, బి వచ్చేసి -5, సి -4, డి 8. ఇప్పుడు సమ్ ఆఫ్ జీరోస్ చూసుకుంటే ఆల్ఫా ప్లస్ బీటా ప్లస్ గామా = -b/a -5/2. -5/2 ప్లస్ అయిపోతుంది. నెక్స్ట్ సమ్ ఆఫ్ ప్రోడక్ట్ ఆఫ్ టూ జీరోస్ తీసుకుంటే ఆల్ఫా బీటా ప్లస్ బీటా గామా ప్లస్ ఆల్ఫా గామా = c/a. ఫార్ములా సి ఎంత -4, ఏ ఎంత 2 -2. నెక్స్ట్ ప్రోడక్ట్ ఆఫ్ ఆల్ జీరోస్ ఆల్ఫా ఇంటూ బీటా ఇంటూ గామా = -d/a. -d ఎంత -8/2 = -4. సో సమ్ ఆఫ్ జీరోస్ వచ్చి 5/2, సమ్ ఆఫ్ ప్రోడక్ట్ ఆఫ్ టూ జీరోస్ వచ్చేసి -2, ప్రోడక్ట్ ఆఫ్ ఆల్ జీరోస్ = -4. ఆన్సర్ వచ్చేసి సెకండ్ ఆప్షన్ 2. ఓకే, నెక్స్ట్ క్వశ్చన్ చూద్దాం. విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ ఈజ్ నాట్ ట్రూ? కరెక్ట్ కాంది చెప్పండి అంటున్నాడు. మోడ్ ఈజ్ నాట్ ఎఫెక్టెడ్ బై ఎక్స్ట్రీమ్ వాల్యూస్, అంటే అంత్య విలువ చేత బహుళకము ప్రభావితం కాదు. అవును, మోడ్ ఎప్పుడు కూడా ఫ్రీక్వెంట్గా వచ్చేదాన్ని, ఒక డేటాలో ఫ్రీక్వెంట్గా వచ్చే నెంబర్ని లేదా ఫ్రీక్వెంట్గా వచ్చే వాల్యూని మోడ్ అంటాము. సో ఎక్స్ట్రీమ్ వాల్యూస్తో అది ఎఫెక్ట్ కాదు. ఫస్ట్ ఆప్షన్ కరెక్టే. మీన్ ఈజ్ ఇన్ఫ్లుయెన్స్డ్ బై ది వాల్యూ ఆఫ్ ఎవ్రీ అబ్జర్వేషన్ ఇన్ ది డేటా. అవును, మీన్ అంటే యావరేజ్, అంటే అన్నింటినీ సమ్ చేసి ఎన్ని నెంబర్లు ఉన్నాయో దాన్ని కింద డినామినేటర్లో వేస్తాం. సో మీన్ ఈజ్ ఇన్ఫ్లుయెన్స్డ్ బై వాల్యూ ఆఫ్ ఎవ్రీ అబ్జర్వేషన్. ఇది కూడా కరెక్ట్ స్టేట్మెంటే. అంటే దత్తాంశంలో ప్రతి పరిశీలనాంశ విలువ చేత సగటు ప్రభావితం అవుతుంది. కరెక్టే, ఈ రెండు స్టేట్మెంట్లు కరెక్ట్లే. మీడియన్ ఈజ్ అన్ఎఫెక్టెడ్ బై ఎక్స్ట్రీమ్ వాల్యూస్, అంత్య విలువల చేత మధ్యగతము ప్రభావితం కాదు. కరెక్టే, మీడియన్ అంటే డేటాని ఆర్డర్లో పెట్టినాక మధ్యలో వాల్యూని మీడియన్ అంటాం. కాబట్టి ఎక్స్ట్రీమ్ వాల్యూస్తో అఫెక్ట్ కాదు. ఇది కూడా కరెక్ట్. రేంజ్ ఈజ్ సెంట్రల్ టెండెన్సీ వాల్యూ. రేంజ్ అంటే హయ్యర్ లిమిట్ లోయర్ లిమిట్కి ఉంటుంది, సెంట్రల్ టెండెన్సీ వాల్యూ కాదు. హయ్యర్ లిమిట్ మైనస్ లోయర్ లిమిట్ చేస్తే రేంజ్ వస్తుంది. అంటే వ్యాప్తి ఒక కేంద్రీయ స్థాన విలువ, అది తప్పు. సో స్టేట్మెంట్ 4 రాంగ్.
మనకి ఈడ ఏది కావాలా? రాంగ్ స్టేట్మెంటే కావాలా. సో ఆన్సర్ ఈజ్ 4th ఆప్షన్.